హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగ్, ఆర్గనైజేషన్, హెల్దీ కుకింగ్ ఇట్లా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ఇంకా సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే రోజు మార్నింగ్ ఇంకా అప్పుడు కంటిన్యూగా ఒక 3-4 days వర్షాలే పడ్డాయి కదా. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ సమన్వికి అయితే స్కూల్ ఉంటుంది, తన స్కూల్కి వెళ్ళిపోయింది. తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇది ఆఫ్టర్నూన్ యాక్చువల్గా వాళ్ళ అకాడమీలో ఆ రోజు టోర్నమెంట్ అది ఉంది. సో 4 o'clock అట్లా స్టార్ట్ అయింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా స్నాక్స్ అవి తినేసి అయితే టోర్నమెంట్కి వెళ్ళాము. యాక్చువల్గా అంతకుముందు అయితే ఎక్కువ కంటిన్యూగా పెట్టేవాళ్ళనమాట. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ ఈ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేశారు ఎవ్రీ మంత్ పెట్టడము. ఇంకా సాటర్డే ఈవినింగ్ వచ్చేసి గర్ల్స్కి పెడుతున్నారు అండ్ సండే రోజు బాయ్స్కి ఉంటుంది. ఎక్కువ అండర్ 11 మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కదా, ఈ ఏజ్లో బాగా నేర్చుకున్నారు అంటే అండర్ 9, అండర్ 11 వెళ్ళటానికి వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చిన్న పిల్లల మీదే ఉంటుంది. బట్ వీళ్ళు కూడా అయితే ఆడారు, సమన్వి వాళ్ళు కూడా. యాక్చువల్గా వీళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ రోజు అకాడమీకి వచ్చిన వాళ్ళు అంటే కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళు వీళ్ళ ముగ్గురే అనమాట. సమన్వి ఇంకొక ఇద్దరు. సో వీళ్ళ ముగ్గురికి ట్రయాంగిల్ లాగా పెట్టారనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆపోజిట్లో ఉన్న ఇద్దరితో ఆడాలి. బట్ ముగ్గురు కూడా ఒక్కొక్క మ్యాచ్ గెలిచారు. 1 మ్యాచ్ విన్ అయ్యారు, 1 మ్యాచ్ లూజ్ అయ్యారు. లూజ్ అయిన మ్యాచ్ కూడా మరీ ఎక్కువ డిఫరెన్సెస్ ఏం కాదండి. 19-21, 19-21, 19-21 అంతే పాయింట్స్తో ఓడిపోయారు. సో ఎవరు విన్నరు అని డిసైడ్ చేయటం అయితే ఇంకా అక్కడ అవ్వలేదు. సో అందరూ ఒక్కొక్క మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. నార్మల్గా అయితే లక్కీ డిప్ లాగా తీస్తారట. బట్ లక్కీ డిప్ అంటే ఓన్లీ 1 మెంబరే ఒక అమ్మాయి వస్తుంది కదా విన్నర్గా. సో అలా కాకుండా సో ముగ్గురు ఈక్వల్గానే ఉన్నారు కదా అని చెప్పేసి ముగ్గురికి విన్నర్స్ అని చెప్పేసి ఇచ్చేశారు. అక్కడైతే ఒకటే ఇచ్చారు, కానీ తర్వాత అయితే ఎవరిది వాళ్ళకి సపరేట్గా విన్నర్ ట్రోఫీస్ ఇచ్చారులేండి. యాక్చువల్గా అక్కడ ఏది విన్ అవుతున్నాము అనే దానికన్నా కూడా వాళ్ళకి ఒక బూస్టప్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఇట్లాంటి టోర్నమెంట్స్లో ఏంటంటే వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ షార్ట్స్, ఎక్కడ ఏది మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళ కోచెస్ కానివ్వండి, చూసే పేరెంట్స్ కానీ మనకు ఐడియా ఉంటుంది. సో ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారని. సో దానికోసము అండ్ డెఫినెట్గా విన్ అయింది అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అది లైఫ్లో ఎంకరేజ్మెంటే కాబట్టి సో ఏ ప్లేస్లో విన్ అయినా కూడా నో ప్రాబ్లం. సో ఆ రోజు నైట్ అయితే ఇంకా ఏం షూట్ చేయలేదండి, హ్యాపీగా రిలాక్స్ అయిపోయాము. నాకు ఏం తెచ్చు? నాకు మిల్కీ బార్ కదా. ఎవరు చెప్పారు? నువ్వేనా డాడీయా? డాడీకి మిల్కీ బార్. మిల్కీ బార్ బాగుంటుందబ్బా. థ్యాంక్ యూ.
ఇంక ఇదొచ్చేసి సండే రోజు మార్నింగ్ అండి. వాళ్ళు ఇంక చికెను అది తీసుకురమ్మని బయటికి పంపిస్తే, ఇంక సాయి ఎళ్ళాడంటే ఆబ్వియస్‌గా చాక్లెట్స్ ఇట్లాంటియి ఏదో ఒకటైతే జంక్ తెచ్చుకుంటాడు. సో, చాక్లెట్స్ అవి తీసుకొచ్చారట. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అవి చేశాక వాళ్ళకి యాక్చువల్‌గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో, ఇంక ఎగ్జామ్స్‌కైతే ప్రిపేర్ అయిపోతున్నారు. అండ్ నేనొచ్చేసి ఇంక ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ అండి. సో, చికెన్ తీసుకొచ్చారు కదా! యాక్చువల్‌గా ఇంక నార్మల్ చికెన్ లాగా కాకుండా ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ లాగా చేద్దాంలే, కొంచెం ఇంట్రెస్ట్‌గానే తింటారు అట్లాంటివి పిల్లలు అని చెప్పేసి నేను అది స్టార్ట్ చేశాను. దీనికోసమైతే మనం సెపరేట్‌గా మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమైతే మిక్సీ జార్ తీసుకొని 2 దాల్చిన చెక్క, యాలకులు, లవంగ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించినవన్నీ. దాంతోపాటు బిర్యానీ ఆకు అండ్ 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా ఏవైతే స్పైసెస్ ఉంటాయో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో, నార్మల్‌గానే సమన్వికి దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అట్లాంటివి ఇష్టము. మటుకు ఈసారి కొంచెం వెరైటీగా ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో నుంచి కొంత పౌడర్ సపరేట్ చేసుకోవాలి. మనం యాక్చువల్‌గా రైస్‌కి కొంత యూజ్ చేస్తాము అండ్ చికెన్‌కి కొంత యూజ్ చేస్తాము. సో, ఇది రైస్ కోసం అనమాట. ఒక 2, 2.5 టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను మసాలా పక్కన పెట్టేసుకొని, సేమ్ ఏదైతే రిమైనింగ్ మసాలా ఉంటుందో దీనిలో ఇంకొంచెం క్యాష్యూ, ఒక 5-6 క్యాష్యూ అండ్ 1 టేబుల్ స్పూన్ గసగసాలు ఉంటాయి కదా! ఈ గసగసాలు యాడ్ చేసుకొని మళ్ళీ అగైన్ మనం మిక్సీ చేసుకోవాలి. సో, ఆ పౌడర్‌ని మనం చికెన్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ముందు ఈ 2 మసాలాస్ ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇంకా ఒక బాండీ పెట్టుకొని నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి టేస్ట్ బాగుంటుంది కదా ఇలాంటి రైస్ ఐటమ్స్కి. సో, మీరు కావాలంటే కంప్లీట్గా నెయ్యి వేసుకోవచ్చు, లేదు కంప్లీట్గా ఆయిల్ వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ ఈ స్పైసెస్ కొంచెం వేసుకున్నాను. ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అండ్ పిల్లలు కూడా తినాలి కాబట్టి ఈ మసాలా ఐటమ్స్ చూసి వేసుకోండి. నేను అందుకే జస్ట్ 1 లవంగా, ఒక 1 మిరియాలు కొంచెం కొంచెం వేసుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్ అనేది ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్ పచ్చివాసన పోయేలాగా అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద టమాటో అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక 4-5 చిల్లీ అనమాట, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి. ఈ టమాటా ఏదైతే ఉందో టమాటా సాఫ్ట్ అయిపోవాలి. సో, అప్పటిదాకా అయితే మంచిగా కుక్ చేసుకోండి. చూడండి ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయ్యాయి కదా! ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలాంటి కర్రీస్కి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి తీసుకోండి. టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో, ఒక టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా చికెన్ అయితే ఆల్రెడీ కడిగి వాష్ చేసి ఉంచుకున్నాను. ఆ చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ వచ్చేసి అరౌండ్ 1 కేజీ వరకు ఉందండి. సో, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చికెన్కి పట్టేలాగా అయితే నీట్గా కలుపుకోండి. దాని తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మసాలా క్యాష్యూ యాడ్ చేయకుండా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను అండ్ దాంతోపాటు మీ రుచికి తగినంతగా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది, పిల్లలకి నచ్చుతుంది. అండ్ బయట కొనుక్కునే దానికన్నా కూడా మనం చేసుకునేది ఎలాగో హెల్తీగానే ఉంటుంది కాబట్టి హ్యాపీగా పిల్లలకైతే ఇట్లా ట్రై చేసి పెట్టండి. అండ్ దాంతోపాటు కొంచెం కసూరి మేతి దాన్ని ఇట్లా చేత్తో క్రష్ చేసుకొని వేసుకోండి. కసూరి మేతి ఫ్లేవర్ అనేది ఈ బిర్యానీకి, ఈ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం స్కిప్ చేయకండి. దాని తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అనేది యాడ్ చేసుకొని పెరుగు కూడా మంచిగా అయితే నీట్గా ఈ ముక్కలకు కలిపేలాగా కలుపుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీరు వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో, ఆ హైప్ మీద క్లిక్ చేశారంటే కూడా నాకు కొన్ని పాయింట్స్ ఉంటాయి అక్కడ. సో, ఆ పాయింట్స్ క్లిక్ చేశారు అంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నా ఛానల్ కొంచెం పుష్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో, డెఫినెట్గా లైక్ అండ్ హైప్ 2 కూడా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్
ఛానల్లో కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి నేను సిరీస్ లాగా అప్లోడ్ చేస్తున్నాను. సో అది డెఫినెట్గా అది కూడా ఫాలో అవ్వండి. ఈజీగా అండ్ హెల్తీగా పిల్లలకి లంచ్ బాక్స్ ఐడియాస్ అనేది సిరీస్ లాగా స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా చెక్ చేసి నచ్చిందా లేదా అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాని తర్వాత నేను ఒక గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను. దాన్ని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. అందుకని చెప్పేసి నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటరే తీసుకుంటున్నాను ఎక్స్ట్రాగా. అంటే 2 గ్లాసుల బియ్యానికి మొత్తం 4 గ్లాసుల వాటర్ తీసుకొని మంచిగా ఈ చికెన్ అంతా కూడా 70 to 80% ఆ వాటర్లో కుక్ చేసుకోండి. ఓకేనా. ఆల్రెడీ నేను రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఓకేనా. సో ఈ చికెన్ అంతా కుక్ అయిన తర్వాత మనం మొత్తం కూడా ఈ చికెన్ ఫిల్టర్ చేసుకోవాలి. ఓన్లీ చికెన్ మాత్రమే వచ్చేలాగా ఫిల్టర్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఇవన్నీ ఉంటాయి కదా, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా మ్యాక్సిమం మళ్ళీ దానిలోనే వేసుకోండి. ఓకేనా. సో అది పక్కన పెట్టుకున్నాక ఈ వాటర్లోనే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను బిర్యానీ రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. దాన్ని యాడ్ చేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపైతే మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇట్లాంటి రెసిపీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మీరు తక్కువ వేసుకున్నారు అంటే అడుగంటి మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ ఆనియన్స్ మగ్గిపోతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు కొంచెం పుదీనా కూడా. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పచ్చివాసన పోయేలాగా. దీనిలో నేను ఇంకా వేరే ఏం మసాలా స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదండి. సో ఈ లోపైతే ఒకసారి మనం రైస్ చూసుకుందాము. రైస్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కదా. ఈ టైంలోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. మీకు వాటర్ క్వాంటిటీ సరిపోలేదు అనుకుంటే మీరు పైన ఈ టైంలో కొంచెం ఒక చిన్న స్మాల్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఇంకేం వాటర్ యాడ్ చేయట్లేదు. లేదు అంటే మీరు కొంచెం పైన యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు పైన కొంచెం నెయ్యి యాడ్ చేసామన్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని రైస్ అయితే ఇంకా అది దమ్ చేసుకుంటున్నాను నేను అక్కడ. సో ఈలోపు కర్రీ చూద్దాము. కర్రీలో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. సో ఇక్కడ నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అరౌండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంతసేపు అయితే కుక్ చేసుకున్నాక ఆల్రెడీ మనం ఏదైతే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ అంతా కూడా దీనిలోకి యాడ్ చేసుకొని బాగా అయితే ఫ్రై అవనివ్వండి. దానిలో వాటర్ ఏమి లేకుండా చూసుకోండి. ఓకేనా. అండ్ కలిపేటప్పుడు కూడా కొంచెం నిదానంగా కలుపుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% కుక్ అయిన చికెన్ కాబట్టి తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరీ ఫాస్ట్గా కలుపుకోకుండా నిదానంగా అయితే కలుపుకోండి. దాని తర్వాత దీనిలోకి ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడరు, ఇంకేమన్నా మీకు మసాలా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఈ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకున్నాము అంటే ఫ్రై పీస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే డెఫినెట్గా మీ పిల్లలకి నచ్చుతుంది. రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ లేకపోతే చికెన్ దమ్ బిర్యానీ, బగారా రైస్ ఇట్లాంటివి కాకుండా ఇది ట్రై చేయండి, వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా ఒకేసారి వేసుకోకండి, అప్పుడు చికెన్కి సరిగా కోట్ అవ్వదు. సో కొంచెంగా యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉన్నారంటే మనం చేసిన ఈ మసాలా అనేది ఈ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ స్పైసెస్ అన్నీ కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లల టేస్ట్కు తగ్గట్టుగా పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. పిల్లలు ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. లేదు తింటారంటే ఇదే రేషియోలో ఇలానే చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. సో కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని అరౌండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes అలా పక్కన పెట్టేసుకున్నాము అంటే
మంచిగా ఆ వేడికి అనేది మంచిగా ఇంకా చాలా బాగుంటుంది కర్రీ. దాని తర్వాత మీరు కావాలి అంటే రైస్తో పాటు క్లబ్ చేయొచ్చు ఒకేసారి, లేదు అంటే సపరేట్గా రైస్ అండ్ ఇట్లా కర్రీ కూడా సపరేట్గా పెట్టుకొనైనా తినొచ్చు. ఓకేనా. దాని తర్వాత అయితే ఇంకా లంచ్ చేస్తున్నామండి. సో లంచ్ అప్పుడే మాత్రం డెఫినెట్గా ఇట్లా కిందే కూర్చొని తింటాము, ఏదో ఒక మూవీ పెట్టుకొని అయితే హ్యాపీగా. ఇంకా పిల్లలైతే ఏదో మూవీ, ఐ థింక్ హౌస్ అరెస్ట్ మూవీ, మేబీ పాతదే కావచ్చు, బట్ ఇంకా ఆ మూవీ అయితే చూస్తున్నారు. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్స్ కానివ్వండి, మీరు చేసే కమెంట్స్ కానివ్వండి, నాకు ఇంకొంచెం బూస్టప్ లాగా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయటానికి, ఇంకా ఎనర్జెటిక్గా చేయటానికి. చాలామంది వీడియోస్ చూస్తారు, పర్సనల్గా మెసేజ్ చేస్తారు, బట్ అక్కడ మెసేజ్ చేశారు, అక్కడ లైక్ చేశారు అంటే డెఫినెట్గా నాకు అది హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఎలా కుదిరింది అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, మీరు లైక్ చేశారు వీడియో అంటే లైక్ దాని కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. డెఫినెట్గా దాన్ని కూడా క్లిక్ చేస్తే నాకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి, నాకున్న వ్యూస్ని బట్టి నాకు కొన్ని పాయింట్స్ అలాట్ చేయటం జరుగుతుంది యూట్యూబ్ నుంచి. సో అక్కడ ఆ పాయింట్స్ కనిపిస్తాయి, దాని మీద కూడా క్లిక్ చేశారు అంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నా ఛానల్ కూడా కొంచెం రీచ్ అవ్వటానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో చిన్న క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త ఆప్షను. సో డెఫినెట్గా లైక్ చేసి అయితే హైప్ కూడా క్లిక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.